లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ ప్రజావాణికి పెద్ద ఎత్తున తరలివచ్చిన అర్జీదారులు ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలం కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత విమర్శనాస్త్రం. వడగళ్ల వానలతో అన్నదాతకు అపార నష్టం ఆదుకోవాలని కలెక్టర్కు రైతు సంఘం విజ్ఞాపనం. ఎన్డీఏ పాలనలో రాజ్యాంగానికి కరువైన రక్షణ రాజ్యాంగాన్ని తీసేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. ఎడపల్లిలో ప్రారంభమైన ధాన్యం సేకరణ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలని అధికారుల సూచన. మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని కవిత డిమాండ్ చేశారు. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం ఘటన పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఆమె ఫోన్లో మాట్లాడారు. తనని రక్షించుకునేందుకు రైలు నుంచి దూకిన యువతి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని రైల్వే ఎస్పీని ఎమ్మెల్సీ కవిత ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని తాము పదే పదే చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 25న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ రంగ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభలు జరుగుతాయని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ చెప్పారు. జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ రంగ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభ పోస్టర్లను టీయూసీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్ కోటగల్లి వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక ఆరోగ్య భద్రత కరువైందన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులందరికీ లేబర్ కార్డులు అందించాలన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలను పెంచాలన్నారు. సంక్షేమ బోర్డులో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవడం రాష్ట్ర మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు డి రాజేశ్వర్, నాయకులు పిరావి, డి కిరణ్, సాయన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను శ్రామిక భవన్ కోటగల్లి వద్ద ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 25న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగే ఈ రాష్ట్ర 3వ మహాసభల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి ప్రభుత్వం నుంచి కానీ ముఖ్యంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుంచి కానీ అందాల్సిన సౌకర్యాలు, పథకాలపైన చర్చ జరగబోతూ ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును రోజు రోజుకు దాన్ని వీక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. పథకాలను పెంచాల్సింది పోయి కుదించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది సరైనది కాదు. ఈ మహాసభల్లో జరగబోయే చర్చలో జిల్లా నుండి కూడా భవన నిర్మాణ కార్మికులు తరలి వెళ్లి ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి. జిల్లాలో వడగళ్ల వాన బీభత్సంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 70,000 రూపాయలిచ్చి ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వెంటనే ప్రతి పంటకు బీమాను వర్తింపచేయాలన్నారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు సోమవారం అఖిల భారత ఐక్య రైతు సంఘం వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా ఆ సంఘం నేత ఉప్పల ప్రభాకర్ మాట్లాడుతూ వడగళ్ల వానతో సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయ్ మండల పరిధి గ్రామాల్లో వేలాది ఎకరాలలో వరి, మామిడి, మొక్కజొన్న పంటలు నష్టానికి పెద్ద మొత్తంలో నష్టానికి గురయ్యారన్నారు. ఈ నేపథ్యంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం, ఏఐయుకేఎస్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా సిరికొండ మండల పరిధిలోని కొండూరు గ్రామ పంట నష్టాన్ని పరిశీలించిందని,
సుమారుగా 500 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు పంట నష్టపోయిందని గుర్తించడం జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు నష్టపోయిన ప్రాంతాన్ని సందర్శించడం హర్షించదగ్గ విషయమే కానీ గత పాలకులు కూడా ఈ విధంగానే భరోసా ఇచ్చారు. తర్వాత పైసా రాలేదన్నారు. పాత అనుభవాల దృష్ట్యా శాసనసభ్యులు రైతుల పక్షం నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన శ్రీరామ సీడ్ కంపెనీపై మిగతా లైసెన్స్లపై కూడా విచారణ జరిపి చర్య తీసుకోవాలని, మరోసారి మోసానికి గురికాకుండా జాగ్రత్త పడాలని కలెక్టర్ కు విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. రైతాంగ పరిస్థితి పెనం నుంచి పైలబడ్డట్టు సామెత మనకు గుర్తుకొస్తా ఉంది. బీఆర్ఎస్ హయాంలో 4 సంవత్సరాల వరుసన ప్రకృతి విలయతాండంతో నిజామాబాద్ జిల్లా రైతాంగం ప్రతి యాసంగి పంటలు నష్టపోయింది. ఒక్క నయా పైసా నష్టపరిహారం రాలేదు. ఈ సంవత్సరం యాసంగిలో కూడా గత శుక్రవారం శనివారం రోజున సిరికొండ, దరిపల్లి, ఇందలవాయి మండలాల్లో దాదాపుగా భారీ వడగళ్ల వానతోని 1000 ఎకరాల పంటలు నష్టపోయినాయి. ముఖ్యంగా వరి పంట, మొక్కజొన్న, మామిడి తోటలు బాగా నష్టపోయినాయి అనే విషయాన్ని కూడా మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకొచ్చాం. ఇందులో ప్రధానంగా వరి కావేరి, గంగా కావేరి అనే విత్తనం 120 రోజులకే కోతకు వస్తుందని చెప్పేసి ఆ సీడ్ వ్యాపారులు నమ్మించి 1000 ఎకరాల్లో ఇచ్చారు. కానీ 140 రోజులు దాటినా కానీ కోతకు రాకపోవడంతో అకాల వడగళ్ల వానతోని నష్టపోయింది. కాబట్టి నష్టాన్ని అంచనా వేసి ఎకరాన 70,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేశాం. అయితేనే రైతాంగం ఏమైనా బతకగలుగుతుంది, లేదా పెట్టిన పెట్టుబడి రాక చేసిన అప్పుల్ని, ఎందుకంటే రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో కాలేదు. అట్లాగే రైతు భరోసా పూర్తి స్థాయిలో 15,000 ఇస్తా అని చెప్పేసి 12,000 పేరు పెట్టేసి అది పూర్తి చేయట్లేదు. అందుకని మొత్తంగా రైతాంగ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మేము మెమోరాండం ఇచ్చాం. ఈ నకిలీ విత్తన వ్యాపారి అయిన శ్రీరామ విత్తన వ్యాపారి పైన చర్య తీసుకోవాలి. అట్లాగే విత్తనాలు సప్లై చేసిన లైసెన్సులను కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి సోమవారం అర్జీదారులు భారీగా తరలివచ్చారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సిఇఓ సాయాగౌడ్, డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మెప్మపిడి రాజేందర్లకు వినవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 6 కాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి సరైన మద్దతు ధర పొందాలని ఎడపల్లి తహసీల్దార్ సొసైటీ చైర్మన్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు జాగ్రత్త వహించాలని వారు సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ప్రారంభించిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని ఎడపల్లి తహసీల్దార్ ధన్వాల్, ఎడపల్లి సొసైటీ చైర్మన్ పోలం మల్కారెడ్డి అన్నారు. సోమవారం ఎడపల్లిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కష్టోర్చి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరతో పాటు బోనస్ ను సైతం పొందాలని అన్నారు. ప్రస్తుతం ఏ గ్రేడ్ వరి ధాన్యానికి గాను 2,320 రూపాయలు, బి గ్రేడ్ వరి ధాన్యానికి 2,300 రూపాయలు అందించడం జరుగుతుందని అన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలకు లోబడి వరి ధాన్యాన్ని ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ ధాన్యాన్ని విక్రయించే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ నూర్పిడి చేసిన వరి ధాన్యాన్ని అకాల వర్షాల నుండి కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సిద్దిరామేశ్వర్, సొసైటీ కార్యదర్శి రాజారాం, కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ ప్రభాకర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ తో పాటు సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. లేదంటే ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుకూలంగా వరి ధాన్యాన్ని తీసుకొచ్చి సొసైటీలో ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా మా స్టాఫ్కి ఇబ్బంది కాకుండా, రైతులకు ఇబ్బంది కాకుండా సమన్వయంతో ఈరోజు స్టార్ట్ అయిన నుంచి
ఆఖరు గింజ వరకు కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా మా సిబ్బంది మేము శాయశక్తుల రైతుల సేవ కొరకు రాత్రింబవళ్ళు శ్రమించేందుకు ముందుంటామని చెప్తూ, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే బోనస్ అన్నదాన్ని ప్రకటించిందో దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని రైతాంగానికి విన్నవించుకుంటున్నాం. గత సంవత్సరము కొద్దిగా లేట్ అయిన దానికి ప్రకృతి సహకరించినప్పుడు ఎడపల్లిలో తక్కువ 9-10 లోడ్ల వడ్లే ఉండే. ఆ 9-10 లోడ్ల వడ్లకు కూడా బోనస్ రైతాంగం పొందిర్రు. అదేవిధంగా పూర్తి అందరం కూడా ఈ ఎడపల్లి గ్రామంలోనున్న ఎడపల్లి సహకార సంఘ పరిధిలో రైతులందరూ కూడా ఈ బోనస్ని పొందాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఖాళీ సంచుల బాధ ఏదైతున్నదో రైతులకు అది పనికిరాని వస్తువే, కానీ ఆ సంచిని ఏదైతే మీరు నిర్లక్ష్యంగా తీసుకపోవడం పడేసలో దొరికితే కమిషన్ రోజు ప్రతి సంచికి పాతదానికి 40 రూపాయలు, కొత్తదానికి 70 రూపాయలు సొసైటీ శ్రమించిన కమిషన్ నుండి కట్ అవుతుంది. దయచేసి సొసైటీ మనదే, రైతులు మనోళ్ళే కాబట్టి సమన్వయంతో కొద్దిగా బాధ అనుకోకుండా మా సొసైటీ భారతాన్ని మీరు ఎప్పటికప్పటికు జాగ్రత్తగా మా స్టాఫ్కి అప్పచెప్పి సొసైటీ అభివృద్ధికి కూడా మీరు సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా సొసైటీలో ఎప్పటికప్పుడు సీరియల్ విషయంలో ఇవాళ పోసిన దాన్ని 3వ రోజు నాడు తీసుకొచ్చిన దాంట్లో ఇదే సీరియల్ అనుకుంటా మీరు తప్పిదవం పడుకోకుండా మా స్టాఫ్ తప్పిదవాలకు తీసుకుపోకుండా అభివృద్ధి కొరకే ఏడుపల్లి గ్రామంలో నేడు వరి కొనుగోలు కేంద్రం మనం ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రైతులు అందరూ 100% సన్న రైకే పండిస్తున్నారు. ఆ సన్న రకం ధాన్యాన్ని ఎవరు కూడా బయట దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ఈ సరుకుని తీసుకొచ్చి, అంటే దానిలో పుళ్ళు తాలు ఎలాంటి లేకుండా మీరు ధాన్యాన్ని శుభ్రం చేసుకొని ఈ కొనుగోలు కేంద్రాల్లో తీసుకొచ్చి మీరు దీన్ని ఇది చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరియు మనం బయట దళారులు 2000 కాడికి మొన్న వర్ణిలో మా బావాళ్ళు మొన్న కోత చేసి 1900 కాడికి బయట దళారులకు అమ్ముతున్నారు కాబట్టి అది గిట్టుబాటు ధర కాదు. ప్రభుత్వం మనకు మంచి గిట్టుబాటు ధరను ఏ గ్రేడ్కి వచ్చేసి 2320 మరియు కామన్కి వచ్చేసి 2300, దీంతోపాటు సన్నారెక్కుకు 500 బోనస్ కూడా ఇవ్వబోతుంది గవర్నమెంట్. కాబట్టి రైతులందరూ ఏడుపల్లి మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించిన రైతులందరూ కూడా ఈ సదవకాశాన్ని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎప్పుడు రాజ్యాంగాన్ని తీసేద్దామా అని చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్న, రాజ్యాంగంపై గొంతెత్తుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమ్కల్ మండల కేంద్రంలోని సహస్ర కన్వెన్షన్ హాల్లో జై బాపు, జై హింద్, జై సంవిధాన్ అభియాన్ పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను నిండు పార్లమెంట్ లో బీజేపీ మంత్రి అమిత్ షా అవమానించేలా మాట్లాడారని, దానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధినాయకత్వం డిమాండ్ చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బీజేపీ దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చేసింది ఏవీ లేదని అన్నారు. జై బాపు అంటే గాంధీజీ ఆశయాలను, జై భీమ్, జై సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని కాపాడడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీజీ ఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట రవి, బొదిరే స్వామి, కుంట రవి, జెజె నర్సయ్య, అనంతరావు, నాగేంద్ర, భోజాగౌడ్, గోపాల్ నాయక్ పాల్గొన్నారు. 24 గంటలు బాధపడ్డా, 25వ గంట మళ్ళా ఎన్ఎస్ఐ జెండా ఒక చేతిలో, కాంగ్రెస్ పార్టీ జెండా ఒక చేతిలో పట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడి తిరిగి యువకులందరినీ, విద్యార్థులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన పేపర్ లీకేజ్లు కానీ, ఇదే జిల్లా పక్కన ఉన్న బాసరా ట్రిప్లైట్ ఇన్సిడెంట్ కానీ, ఇవన్నింటినీ బయటికి తీసిన విభాగానికి ఎన్ఎస్ఐ విభాగానికి ఆ రోజున రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహించిన నేను కష్టకాలంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, రాహుల్ గాంధీ గారు జైల్లోకి వచ్చి నాకు చెప్పారు, నీ కష్టాన్ని మేము చూసినాము, నువ్వు పడుతున్న కష్టాన్ని మేము గుర్తిస్తాము, నువ్వు ఇదే రకంగా పార్టీ కోసం నిబంధనతోటి, కార్యకర్తల కోసము, తెలంగాణ ప్రజల కోసం కష్టపడు, తప్పనిసరిగా
పంపిస్తుందని చెప్పారు. ఆ రోజు నాకు కొంతమంది నాకు కూడా చెప్పారు, ఎంత కష్టపడ్డా ఏది రాదు అని చెప్పారు. మేము 35-40 కష్టపడ్డాము, అవకాశాలు రావు, ఎందుకు కేసులు పెట్టుకుంటున్నాను. ఆ రోజున మన పార్టీలో కూడా కొంతమంది నాకు వెళ్ళగా మాట్లాడారు. అయినా కూడా నా తల్లి దగ్గర నేను భావిస్తా, కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా నేను భావిస్తా. ఆ ఇచ్చిన మాట మేరకు కష్టపడి నిబంధనతో నేను పార్టీ కోసం కృషి చేస్తా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో కానీ నాకు ఏదో కార్పొరేషన్ ఏదో ఒక స్థానం కల్పిస్తుందని చెప్పి అనుకున్నా. నేనేం పైరవీ చేయలే, ఏ రికమెండేషన్ పెట్టలే. అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్ళి ఫోన్ వచ్చింది, సీఎం గారు ఫోన్ చేసి నామినేషన్ ప్రిపేర్ చేసుకో, నువ్వు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయాలని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు కూడా నాకు నమ్మకం కలిగే. 31 సంవత్సరాలకి భారతదేశంలో ఇంకా చిన్న వయసులో ఒక యువకునికి పెద్దల సభలో అవకాశం వస్తుందని చెప్పి నమ్మక నేనే ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారికి ఫోన్ చేస్తా. అన్న ఏంటంటే వాస్తవమే, నన్ను నిన్ను ప్రిపేర్ చేసుకోమన్నారు, నామినేషన్ ప్రిపేర్ చేసుకో అని చెప్పారు. నన్ను శాసన మండలి సభ్యులుగా అతి చిన్న వయసులో ఒక వ్యక్తిగా ఒక కార్యకర్తని గుర్తించి ఈ రోజు ఈ స్థానంలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మీ స్థానంలో కూడా ఎవరైతే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కష్టపడుతుందో ఆ కష్టపడుతున్న వ్యక్తులని గుర్తించి నీకు ఏ రకంగా అవకాశం వచ్చిందో వాళ్ళకి కూడా ఆ రకంగా అవకాశం కల్పించాలని చెప్పని మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ సమన్వయకర్తగా పంపించారు. మీకేమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఈ నెల 25, 26, 27 తేదీల్లో రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు జిల్లాలో జరగనున్నాయి. ఈ సభల్లో జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరుగుతున్న రాష్ట్ర రైతు సంఘం 3వ మహాసభల ప్రచార జాతను నిజామాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయం ఆవరణలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ లోని గోనెరెడ్డి ఫంక్షన్ హాల్లో 25న రైతు సంఘం రాష్ట్ర మహాసభల ప్రారంభ సూచికంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ బహిరంగ సభలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మాట్లాడటానికి సిపిఐ పార్టీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సంఘం జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర రైతు సంఘం నాయకులు పాల్గొంటారని చెప్పారు. ప్రధానంగా ఈ మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై చర్చతో పాటు జిల్లాకు సంబంధించిన చెరుకు పరిశ్రమలు, పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలపై ప్రధానమైన చర్చ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై ఓమయ్య, నాయకులు రాధాకుమార్, మహేష్, కోయడి నర్సింహులు, శ్రీరాములు గౌడ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మహాసభల్లో జయప్రదం చేయండి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 3వ మహాసభల్లో జయప్రదం చేయండి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 3వ మహాసభల్లో పోలీసులు మధ్యాహ్న భోజన కార్మికుల ఇండ్ల మీద దాడులు చేస్తూ, నోటీసులు ఇస్తూ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య చెప్పారు. మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తింపు కార్డులు, యూనిఫామ్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. సోమవారం ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు భట్టి విక్రమార్క, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క అపాయింట్మెంట్ ఇచ్చి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై చర్చించడానికి ఆహ్వానించడం జరిగిందన్నారు. రాష్ట్ర నాయకులు, మంత్రులను కలిసి సమస్యలపై చర్చించడానికి వెళ్తున్న నేపథ్యంలో గ్రామాల్లో, మండలాల్లో కార్మికులను భయభ్రాంతులకు గురిచేసే పద్ధతిలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న ఈ పరిస్థితిలో స్కూళ్లలో వంటలు చేయకుండా అడ్డుకోవడానికి కార్మికులను పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా 10,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని, ప్రమాద నష్టపరిహార బీమా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏఐటీయూసీ నాయకులు రాధాకుమార్, రాజేశ్వర్ సాయన్న తదితరులు పాల్గొన్నారు. రాత్రి నుండి వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేస్తూ, నోటీసులు ఇస్తూ కార్మికులను పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఆల్రెడీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు భట్టి విక్రమార్క గారు, అదే రకంగా స్త్రీ శిశు శాఖ మంత్రులు సీతక్క గారు ఇద్దరు కూడా రాష్ట్ర నాయకత్వానికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. కలవటానికి, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద చర్చించడానికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర నాయకత్వం ఆ మంత్రుల్ని కలవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సందర్భంలో జిల్లాలో ఒక గందరగోళం సృష్టించేటటువంటి పద్ధతుల్లో పోలీసులు వ్యవహరించడాన్ని
ఏఐటీసీగా ఖండిస్తూ ఉన్నాం. గత ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా 10,000 రూపాయల వేతనాన్ని అమలు చేస్తామని, అదే రకంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, లేదా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గారే అయినా పర్వాలేదు కానీ, వారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పిస్తామని, వాళ్లను ఈ రాష్ట్రంలో కార్మికులుగా గుర్తిస్తామని చెప్పేసి తమిళనాడు రాష్ట్రంలో ఏ రకంగానైతే అక్కడి ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు సౌకర్యాన్ని కల్పిస్తుందో అటువంటి సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావాల్సిందిగా, ప్రకటించాల్సిందిగా ఏఐటీసీగా మేము కోరుతా ఉన్నాం. కానీ కార్మికుల్ని భయభ్రాంతుల్ని చేసే పద్ధతుల్లో అరెస్టులు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి అసలు చెలో ఉంటుందో ఉండదో కూడా మాకే అర్థం కానటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రి గారే స్వయంగా నాయకత్వాన్ని పిలిచి మాట్లాడుతున్న సందర్భంలో ఈ రకమైనటువంటి గందరగోళం సృష్టించి పిల్లలకు భోజనం పెట్టకుండా అసౌకర్యం కల్పించేటటువంటి ప్రయత్నం ఏదైతే పోలీసులు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నం ఉపసంహరించుకోవాల్సిందిగా మేము ఏఐటీసీగా డిమాండ్. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వారి గొప్పతనాన్ని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ రజనీ కుమారి, జిఎం గోపాల్ రెడ్డి, డీజీఎం రమణారెడ్డి, ఏజీఎం శివాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ నరేష్, డీన్ సందీప్, ఏఓ నవీన్ పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఆర్మూర్ బ్రాంచ్లో మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినటువంటి అమ్మకు వందనం కార్యక్రమము చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6th క్లాస్ నుంచి 9th క్లాస్ సంబంధించిన మదర్స్ అండ్ ఫాదర్స్ చాలా పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అద్వితీయంగా విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమము డైరెక్టర్ గారు అయినటువంటి రమ మేడం గారి ప్లాన్తో ఈ కార్యక్రమం మన పాఠశాలలో జరపడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి పేరెంట్స్కు, విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి, పాఠశాల మొత్తం సిబ్బందికి ఈ కార్యక్రమం యొక్క శుభాకాంక్షలు. ముందు కూడా మన పాఠశాలలో ఆర్మూర్ బ్రాంచ్లో ఇలాంటి నైతిక విలువలు పెంచే కార్యక్రమాలు ముందు కూడా చాలా చేస్తామని అందరికీ కూడా గ్యారంటీగా చెప్తూ, ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎక్కువ మొత్తంలో చేస్తాము. థ్యాంక్ యూ. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव, अतिथिदेवो भव। सभायै नमः। మరి ఈరోజు నారాయణ పాఠశాలలో చేసినటువంటి అమ్మకు వందనం అనేటటువంటి కార్యక్రమం నేటి విద్యార్థులకు, విలువలు మర్చిపోతున్నటువంటి విద్యార్థులకు ఒక మేలుకొల్పులా ఉంది. ప్రతి విద్యార్థి రోజు పాఠశాలకు వచ్చేటప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసి వచ్చిన తర్వాత మరి ఎవరైతే విద్యాబుద్ధులను నేర్పుతున్నారో అటువంటి గురువులకు కూడా చక్కగా నమస్కారం చేసి ఆ తర్వాత విద్య నేర్చుకునేటటువంటి సంస్కారం మన సనాతన ధర్మంలో ఉంది. అటువంటి సంస్కారాన్ని మళ్ళీ ఒకసారి మేలుకొల్పినటువంటి నారాయణ పాఠశాల యాజమాన్యానికి మా తల్లిదండ్రులందరి తరఫున జగ్రన్పల్లి మండల పరిధిలోని అరుగుల్ గ్రామంలో యజ్ఞ జూనియర్ కాలేజ్ పేరుతో సొసైటీని చేసి అనుమతి పొందినట్లు చూపి సర్వే నెంబర్ 291లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసిన వారిపై చర్య తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. జగ్రన్పల్లి మండలం అరుగుల్ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ కు తరలివచ్చారు. గ్రామానికి చెందిన మధుసూదన్, మేకల రమేష్, బి దేవారం, గొల్ల రాజగంగారాం, మహేష్, కలికోటి నరేష్ తదితరులు కలెక్టర్ ను కలిసి విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డుకు వెళ్లి యజ్ఞ జూనియర్ కాలేజ్ పేరుతో అరుగుల్ శివారులో ఏవైనా అనుమతి పొందారా అని సమాచారం కోరగా ఈ పేరుతో ఎలాంటి అనుమతులు లేవని చెప్పారన్నారు. కాలేజ్ నడుస్తలేదని రాతపూర్వకమైన సమాచారాన్ని అందించడం జరిగిందని, ఇందుకు సంబంధించిన పత్రాన్ని కలెక్టర్ కు అందించడం జరిగిందని అన్నారు.
గ్రామ శివారులో గల భూమి వారిదని, తప్పుడు పద్ధతులను చూయించి ప్రభుత్వాన్ని మోసం చేసిన వారిపై కేసు పెట్టాలని, గ్రామస్తులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని కలెక్టర్కు విన్నవించడం జరిగిందన్నారు. కలెక్టర్ గారు స్పందిస్తూ వెంటనే ఆర్డీఓకు విచారణకు ఆదేశించారని చెప్పారు. నా పేరు మధుసూదన్ రెడ్డి, అర్గుల్ గ్రామము, జగరాన్పల్లి మండలం. అయితే మా విలేజ్లో 291 అనే సర్వే నెంబర్లో అర్గుల్ గ్రామ శివారులో గతంలో 2004-05లో యజ్ఞ ఇన్సెంటివ్ జూనియర్ కాలేజ్ అనేది ఒక సొసైటీ ఏర్పాటు చేసి వాళ్ళు ఈ భూమి కోసమే సొసైటీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా అర్గుల్లో కాకుండా గాంధీనగర్లో కాలేజీ 1 ఇయర్ నడిపించారు. ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి కేటాయించుకున్నారు కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు కనిపించట్లేదు. కేవలం ఆ భూమిని అమ్ముకోవడానికి ఇప్పటి వరకు అందులో మొరము కానీ అవన్నీ అమ్ముకున్నారు. మరియు ఇప్పుడు భూమి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేయడం వల్ల మేము గ్రామస్తులము, అక్కడ కాలేజీ ఏమీ లేదు, అర్గుల్ గ్రామంలో ఉన్న పేద విద్యార్థులకు కూడా ఎక్కడ విద్యను అందించింది లేదు, కాలేజీ అనేది మనగడలు లేదు, సొసైటీ కూడా మనగడలు లేదు, ఏమీ లేకుండా కేవలం ప్రభుత్వం కేటాయించిన ఏదైతే ఎక్స్టెన్షన్ 2028 వరకు ఉన్నది దాన్ని పట్టుకొని ఆ భూమిని అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్గుల్ గ్రామస్తులు అందరి తరపున మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళకి రద్దు చేసి అర్గుల్ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కమ్యూనిటీ అవసరాల కోసం ఎటువంటి భూమి లేనందువల్ల ఆ భూమిని కేటాయించి అర్గుల్ ప్రజలకు కేటాయించవలసిందిగా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న వారిపై చర్యలు చేపట్టాలని దర్యాపూర్ గ్రామస్తులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. మొరం తవ్వకాలు ఆపాలని వారు కలెక్టర్ను కోరారు. నవిపేట్ మండలం దర్యాపూర్ గ్రామంలో ఉన్న పెద్దకుంట చెరువు నుండి 10 నుండి 12 మీటర్ల లోతుగా అక్రమంగా మొరం తవ్వకాలు చేపట్టడంతో చెరువు మొత్తం లోతుగా మారడంతో అక్కడ ఉన్న 50 ఎకరాల పొలాలకి నీరు అందడం లేదని ఆ గ్రామస్తులు వాపోయారు. ముందే చెరువు లోతుగా ఉందని, ఉన్న కాస్త నీరు లోపలికి ఇంకిపోయాయని, తమ పంట పొలాలు పైకి ఉన్నాయని, నీరందక ఎండిపోతున్నాయని దర్యాపూర్ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. చెరువు లోతుగా ఉండడం, పంట పొలాలు ఎత్తు ఉండడంతో పొలానికి నీళ్లు రావడం లేదని, పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయని, 2 తూములు రైతులకు సరిచేసి ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఆ చెరువు గుంటలో 2 బర్రెలు, 1 ఆవు చనిపోయాయని, దీనిపై విచారణ జరిపి అధికారులు పొలాలకు నీరు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. నా పేరు దారం రాజశేఖర్. మా ఊరు వచ్చేసి నవిపేట్, దర్యాపూర్ విలేజ్. దర్యాపూర్ పెద్దకుంట మైసమ్మ తెల్లు చెరువు కట్టలో మొత్తము రైల్వే కాంట్రాక్టర్ వచ్చేసి మొత్తం చెరువును తవ్వేయడం వల్ల మాకు ఆయకట్టుకు అసలు నీళ్ళు రావట్లేదు. దాదాపు ఈ ఆయకట్టు కింద మొత్తం 50 ఎకరాలు ఉన్నది. ఆ ఆయకట్టుకు మొత్తము అసలు నీళ్ళు ఒక చుక్క నీళ్ళు రావట్లేదు. ఇప్పటి వరకు నీళ్ళు కూడా నిండలేవు. అక్కడికి వచ్చి దానికోసమే మేము ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. ఇప్పటివరకు చెరువు నిండలేదు. మొత్తం చాలా లోతు తవ్వేసిర్రు. ఒక్కొక్కటి 4 మీటర్లు, ఒక కాము మునిగిపోయేంత లోతు తవ్విర్రు. ఈ తూము మీద కూడా మొత్తం మట్టి వేసేసిర్రు. ఆ కాంట్రాక్టర్తో మాట్లాడితే ఆయన ఇష్టంగా వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మేము అందరికి చెప్పినాం, అది చేసినాం ఇది చేసినాం అంటున్నాడు. అసలు ఇప్పటివరకు పట్టించుకున్నది లేదు. ఒక డిఈ వచ్చింది లేదు, ఒక ఏఈ వచ్చింది లేదు. మేము చాలాసార్లు కంప్లైంట్ చేసినా కూడా, ఫోన్ చేసి మాట్లాడినా కూడా వాళ్ళు రెస్పాన్స్ అవ్వట్లేదు. అసలు ఇప్పుడు తూమ్ చేయడానికి కూడా అసలు మొత్తం నీళ్ళు ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. ఇప్పటికి మాకు పంటకు నీళ్ళు వచ్చేటివి అసలు ఇప్పటికి చెరువు నిండేసి మొత్తం పారిపోయేది. వాళ్ళు ఎక్కువ లోతు తీసుకోవడం వల్ల అసలు నీళ్లు మొత్తం నిండడానికే సరిపోతుంది తప్ప పైకి రావడానికి అసలు ఒక చుక్క కూడా నీళ్ళు రావట్లేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని వినాయక్ నగర్ కు చెందిన అంజబా గణేష్ విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే చంపుతామని బెదిరిస్తున్నారని వారు వాపోయారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ కు చెందిన అంజబా, ఆమె కుమారుడు గణేష్ సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణికి వచ్చారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ 15 మార్చి 2025 రోజున వినాయక్ నగర్ లో అక్రమ నిర్మాణం విషయాన్ని మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నూతనంగా 2 ఫీట్లు ముందరికి జరుపుతూ ఇల్లు నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసిన తర్వాత మున్సిపల్ ఉద్యోగి అయిన సుధీర్ అనే ఉద్యోగి రావడం జరిగిందని, కానీ సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోగా తమను అక్రమ నిర్మాణం చేపడుతున్న వడ్ల నవీన్ బెదిరింపులకు గురి చేస్తున్నారని, తమ ఇంట్లో ప్రతి ఒక్కరిని చంపేస్తానని, ఎవరిని వదిలిపెట్టను అని అంటున్నారన్నారు. బాధితుడు గణేష్ తెలిపారు. ఈ విషయమై ఎవరికి తెలిపినా తాను మీ అందరి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిస్తున్నాడని వాపోయారు. ఈ సమస్య చాలా చిన్నది కానీ పరిష్కార దిశగా ఆలోచించకుండా కొందరి స్నేహితులను తమ ఇంటిపైకి దౌర్జన్యానికి పంపిస్తున్నాడని గణేష్ తెలిపారు. తాము ఇచ్చిన కంప్లైంట్ వెనుకకు తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామని బెదిరిస్తున్నారని చెప్పారు.
ఇప్పటికైనా ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని, పోలీసుల రక్షణ కల్పించాలని కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేశామని గణేష్ చెప్పారు. అరే అన్న నిన్న చెప్పిండు కదా వాళ్ళ బాబుతో చెప్పిండు, వాళ్ళ అన్న వచ్చి మాట్లాడిండు, చెప్పినాక కూడా సరే అన్నారు, వెళ్ళిపోయారు. ఇవాళ వచ్చి మళ్ళీ కంప్లైంట్ రేజ్ చేసి ఎంతవరకు నాకన్నా నాకేమన్నా కావాలి, నేను అంత అగ్గి పెట్టి నేను కూడా ఇస్తా, ఇల్లు ఊళ్ళో కొట్టేస్తా, మొత్తం కూడా కొట్టేస్తా, నేను కూడా చచ్చిపోతా. వారే గణేష్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం పైన చర్య తీసుకోగలరని మన మున్సిపల్ కమిషనర్ గారికి వ్రాతపూర్వకంగా ఈ నెల 15వ తారీఖు నాడు వ్రాతపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే వినాయక్ నగర్లో ఓలా బైక్ షోరూమ్ లేన్లో ఎల్ఐసి నారాయణ ఇల్లు దాటిన తర్వాత వడ్ల నవీన్ సన్ ఆఫ్ వడ్ల లక్ష్మీనారాయణ అనే వ్యక్తి 2 ఫీట్లు ముందడి జరిగి ఇల్లు నిర్మిస్తున్నాడు సార్. ఆ 2 ఫీట్లు ముందడి జరగడం వలన భవిష్యత్ తరాలకు ప్లస్ అదేవిధంగా మా డ్రైనేజీ కూడా మూసుకుపోతున్నది. ఈ విషయాన్ని పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇస్తే సారు మన సుధీర్ సార్ గారిని పంపించడం జరిగింది. సుధీర్ సార్ 2 సార్లు వచ్చాడు. 2 సార్లు వచ్చినా కానీ ఇక్కడ నవీన్ అనే వ్యక్తి మాతో మాట్లాడుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ నాన్న ఏంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక 20 మందిని మా ఇంటి మీదకి పంపిస్తున్నారు సార్. ఆ సమస్య అనేమో చిన్నది, కానీ ఆ సమస్య ప్రాబ్లం సాల్వ్ కాకుండా సుధీర్ సార్ మున్సిపల్ ఉద్యోగి అయిన సుధీర్ సార్ గారు కూడా సమస్య పరిష్కారం దిశగా ఆలోచించకుండా వాళ్లకు కొద్దిగా మద్దతు తెలుపుతున్నట్టు నాకు అనిపిస్తున్నది సార్. ఇది మన ఈ సమస్యను పరిష్కారం కాకుండా 20 మంది స్నేహితులను మా ఇంటి మీదకి పంపిస్తున్నారు. మళ్ళీ కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలని కూడా ఒత్తిడి చేస్తున్నారు సార్. 2 రకాల బెదిరింపులకు వాళ్ళు గురి చేస్తున్నారు మాకు. ఒకటేమో మా ఇంట్లో అందరు ప్రతి ఒక్కరిని చంపేస్తామని అంటున్నారు. సేమ్ అదే విధంగా ఇంకో రకంగా ఏంటి అంటే నేను సూసైడ్ చేసుకుంటాను, మీ అందరి పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటాను అని కూడా బెదిరిస్తున్నారు సార్. ఇది దయచేసి దీనిపైన చర్య తీసుకోవాలని నేను కలెక్టర్ సార్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది సార్. ఈరోజు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణికి పెద్ద ఎత్తున తరలివచ్చిన అర్జీదారులు, ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు. మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలం, కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత విమర్శనాస్త్రం. వడగళ్ల వానలతో అన్నదాతకు అపార నష్టం, ఆదుకోవాలని కలెక్టర్కు రైతు సంఘం విజ్ఞాపనం. ఎన్డీఏ పాలనలో రాజ్యాంగానికి కరువైన రక్షణ, రాజ్యాంగాన్ని తీసేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. ఎడపల్లిలో ప్రారంభమైన ధాన్యం సేకరణ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించాలని అధికారుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.